యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు నమ్మకంగా యథార్థంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆదరించబడతారు. అలాగే దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో 9:30 నుంచి ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి దీవెన, స్వస్థత, ఆశీర్వాదం పొందుతున్నారు. అద్భుతమైన సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం. కాబట్టి మీరు రండి, మీ కుటుంబాలుగా రండి. దేవుడు బలమైన కార్యాలు మీరు మీ కుటుంబాలు అనుభవించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారము. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈరోజు ప్రవహిస్తున్నాడు. యెహోవా నాకు ఆధారము. శూన్యములో సృష్టిని చేసిన దేవుడు ఏ ఆధారం లేని చోట నీ కొరకు, నీ పిల్లల కొరకు గొప్ప కార్యం చేయగలడు. ఎప్పుడైతే ఈ మాట నువ్వు వింటావో, ఈ మాటను నమ్మకం ఉంచుతావో, దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యం చేస్తాడు. దావీదు అన్నాడు, యెహోవా నాకు ఆధారము. సమస్తానికి ఆధారమైన వాడైనా, నీ జీవితం బాగుపడాలన్నా, నీ పిల్లలు స్థిరపరచబడాలన్నా, నీవు ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా, నీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా, సమస్తానికి ఆధారమైన వాడు నజరేయుడైన యేసు. ఆ యేసు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీకు ఆధారముగా ఉండబోతున్నాను. దేని బిడ్డలారా, ఒకవేళ మనుషుల మీద ఆధారపడ్డావేమో, మనుషుల్ని ఆధారం చేసుకుని ఏదో చేయాలనుకుంటున్నావు, వ్యర్థమైపోతాయి. మనుషులు ఎన్నటికీ నీకు సహాయం చేయలేరు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోడబుట్టిన వారు ఎవ్వరు కూడా నీకు సహాయం చేయలేరు. నీకు సహాయం చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నాకు ఆధారము. ఈరోజు ఆయన ఆధారంగా చేసుకుంటే కనుక నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ కార్యమైనా చూడగలుగుతావు. నీ పిల్లల వివాహ విషయంలో, నీ గర్భఫల విషయంలో ఏదైనా సరే దేవునికి అద్భుతం చేయాలంటే దేవుడిని నువ్వు ఆధారంగా చేసుకోవాలి. దావీదు గొప్పవాడయ్యాడు, రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం వెలివేయబడి ఉందేమో, దూషించబడి ఉందేమో, నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నావేమో. దావీదుని అందరూ దూషించారు, వెలివేశారు, ఇంట్లో వారు వెళ్ళగొట్టారు. అయినప్పటికీ దేవుడు ఆయన ఆధారంగా దేవుడిని చేసుకున్నాడు కనుక గొప్ప రాజుగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది, అప్పులు, శ్రమలు, కష్టాలు, అయితే దేవుణ్ణి ఆధారంగా చేసుకో. నీవు, నీ పిల్లలు గొప్ప కార్యం చూడబోతున్నారు. నీ జీవితంలో మేలు అనుభవించబోతున్నావు. ఉన్నతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని వలన మీకు కలగబోతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం విన్నా, దేవుడే నాకు ఆధారం, ఆయనే నాకు సహాయం అని ఆయన ఆధారపడగలిగితే ఆయన మీద గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. దావీదు అంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారం అన్నాడు. ప్రభువా, నీవే సమస్తానికి ఆధారంగా కనబడుతున్నావు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, మనుషుల మీద ఆధారపడి ఓడిపోయిన వారు ఉన్నారు, కన్నీటిలో, నిందల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రభువా, ఈ రోజు నుంచి నీవే మాకు ఆధారంగా మేము చేసుకుని చుండగా గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్కరి చేతిలో జరిగించి యేసు నామములో దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మీరే మహిమ పొంది గొప్ప మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరికీ ఇస్తున్న వాగ్దానం, దేవుడే మనకు ఆధారం. ఆయన ఆధారంగా చేసుకోండి, గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.